మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో కూడి వచ్చిన నా పిల్లలందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తానండి. ఈరోజు 24వ తారీఖు 8వ మాసం 24:8కి నాకు ఇచ్చిన తలంపు ఏంటంటే మత్తయి సువార్త 8వ అధ్యాయం 24వ వచనం 8:24. అక్కడ ఏం రాస్తుందంటే యేసుక్రీస్తు వారు ధోని అమరం మీద పడుకుని నిద్రపోతుంటాడు. పాపం ఎప్పుడు నిద్రపోయాలి ఆయన, కునికాడు అంతే. తుఫాన్ వచ్చింది, గాలి విసిరి కొడుతుంది, భయపడిపోయి నశించిపోతామని చెప్పి శిష్యులు అంటున్నారు. ఇప్పుడు అంటాడు అక్కడ, అంతట సముద్రము మీద తుఫాను లేచినందున ఆ ధోని అలల చేత కప్పబడను, కంప్లీట్ కప్పేసింది. అప్పుడు ఆయన నిద్రించుండగా అని రాశాడు. ఇక్కడ నాకు 8:24 గురించి నేను ఆలోచించాను. ఎక్కడ కూడా భూమి మీద పడుకున్నట్టుగా యేసుక్రీస్తు వారి రికార్డు లేదు. సముద్రం మీద పడుకోవడం ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే ఆదికాండం 1వ అధ్యాయం 2వ వచనం కూడా ఏం మాట్లాడుతుందంటే ఆయన ఆత్మ జలములపై అల్లాడుచుడని ఉంటుంది. అక్కడ 1-2 వచనాల్లో 1వ అధ్యాయంలో 2వ వచనం ఉంటుంది మాట. కానీ అది ఆ దేవుడు అలా అల్లాడుతున్నటువంటి, అంటే పొదగటం, అల్లాడటం అంటే అర్థం ఏంటంటే బ్రూడింగ్ ఓవర్ వాటర్స్ అంటాడు. ఆత్మ జలములపై అల్లాడుతుందంటే బ్రూడింగ్ అనే మాట పొదగటం అని చెప్పి రాశాడు ఆదికాండంలో. ఇక్కడ మరి ఇక్కడ కూడా నీళ్ళలోనే పడుకున్నట్టు అనిపిస్తుంది. ఇక్కడ ఎంత అద్భుతం అండి. మానవుడికి వచ్చాడు కానీ మళ్ళీ ఇక్కడ నీళ్ళలోనే, భూమి మీద ఎక్కడ పడుకున్నట్టు కనపడదు మనకి. ఇట్స్ వండర్ఫుల్ బైబిల్. అయితే నేను 8:24 గురించి అడిగితే నిద్ర గురించి మరి ఎందుకు ఇలా రాశారని నేను ప్రశ్నిస్తే దేవుడు సమాధానం చెప్పేస్తున్నాడు. 8:24కి అర్థం అంట 8 to 4 అట. 8 TO2 8 to 4 నిద్ర టైం అట. అంటే ఎన్ని గంటలు అవుతుందండి? 8 to 4 ఇదొక 4 గంటలు, ఇదొక 4 గంటలు. 8 to 12 4 hours. 12 నుంచి 4 o'clock వరకు మళ్ళీ 4 hours. ఎంత? 8 hours మనిషికి కావాలంట నిద్ర. ఒకటి 24 hours 8 hours నిద్ర కావాల్సి మిగిలిన 16 గంటలు మనం పనులు చేసుకుంటామంట అని చెప్తున్నాడు. అద్భుతంగా నాకు అనిపించింది. ఏం మాట్లాడుతాం ప్రభు అనుకున్నాడు. ఇంకోటి ఏంటంటే అన్ని సందర్భాల్లో ఆయన సంపూర్ణ మానవుడు, సంపూర్ణ దేవుడు అండి. అన్ని విషయాలు చెప్పుకొచ్చాడు. కానీ నిద్ర గురించి ఇక్కడ రాయలా. ఈ నిద్ర కనుక రాయిపోతే ఆయన రాక్షసుడు అంటారు. రేపు పొద్దున మనం కామెంట్ చేస్తారు. కానీ అందుకని ఎక్కడ దొరకపోతే చోటు ఇక్కడ తీసుకుని దేవుడు పరిశుద్ధాత్మ రాయించినట్టుగా నేను గ్రహించాను. ఏమన్నాడు? ఆయన నిద్రించుండగా అన్నాడు. అంటే కునికాడు అంతే, వెంటనే లేపేశారు. కానీ ఎంత భయం అంటే భయం. ఆ ధోనిలో అందరూ ఉన్నారు, శిష్యులు ఉన్నారు, యేసుక్రీస్తు స్వయంగా దేవుడే పక్కన ఉంటే భయపడి కేకలేసినట్టు ఏంటి? మన సంగతి అంతే. వాక్యం తోడుగా ఉంది, దేవుడు ముందుకు వెళ్తాడు, అన్ని కుడి పక్కన ఎడపక్కన ఆవరించి ఉన్నాడు, వెనక ముందు ఉన్నాడు, మంచోడు అనుకుంటూనే యెహోవా మీకు తోడే ఉన్నాడు అని చెప్పి వాక్యాలు నేర్చుకుంటాం. కానీ ఏదన్నా వస్తే భయమే. పాము వస్తే భయపడతాం, తాడు చూసి పాము అనుకుంటాం. శత్రువు అంటే భయం, దొంగోడు అంటే భయం, పోలీసులు అంటే భయం, తప్పులు అంటే భయం, అన్నీ భయపడుతూనే ఉంటాం మనం. ఎందుకంటే దేవుని భయం ఉన్నప్పుడు ఈ భయాలు మనకేమీ రాకూడదండి. అందుకని చక్కగా చెప్తున్నాడు. మరి ఆయన యుద్ధకు నిద్రించారట. నశించిపోతున్నామయ్యా, రక్షించమని చెప్పేసి ఆయన లేపేశారట. ఆశ్చర్యం వేస్తుంది. 8:24కి అంత అర్థం ఉందట. 8 to 4 24 hours 8 hours నిద్ర అని చెప్పండి. 8:24 అర్థం అంటున్నాడు. మిగతా 16 hours మనం సొంతంగా వాడుకుంటున్నాం. కాబట్టి టైం వాల్యూ మనం తెలుసుకోవాలి. ఇజ్రాయెల్ని కాపాడేవాడు కునుకాడు, నిద్రపోవడం రాశాడు. 121 కీర్తనలు 4వ వచనం ఉంటుంది అది. కానీ మరి ఈయన ఎందుకు కునికాడు? మరి మానవుడు కాబట్టి మనలాగే నిద్రపోవాలా, మనలాగే ఆహారం తీసుకోవాలి, మనలాగే నడవాలా, మనలాగే చెమట పట్టాలా, అన్నీ కూడా మనలాగే చేయాలి. కాబట్టి ఇది ఒక గొప్ప సత్యం ఏంటంటే నిద్ర విషయమై అన్నీ ఉన్నాయి కానీ నిద్రపోయినట్టు ఎక్కడ లేదు రికార్డులో. కాబట్టి దేవుడు పరిశుద్ధాత్మ ఎంత జ్ఞానవంతంగా ఈ యొక్క 8:24 పెట్ట నాకు ఆశ్చర్యం వస్తుంది. కాబట్టి అన్నిటికీ మాదిరించిపోయాడు. అన్నిటికీ సమయం ఉంది, అన్నింటి మితంగా ఉండాలని చెప్పన్నాడు. కాబట్టి మన జీవితాల్లో మరి ఇక్కడ నిద్రపోతలు అయిపోకూడదు. ఎంత నిద్ర అంతే. కాబట్టి నిద్రపోతూ చింపి కూడా ధరించడానికి కారణం అని చెప్పి అన్నాడు. కాబట్టి ఇవన్నీ కూడా మనకి లెసన్స్ ఏంటంటే ఇది ఒక మాదిరిగా చెప్పాడు. ఆయన కొంచెం నిద్రపోతే లేపేశాం. కాబట్టి మనం నిద్ర వాక్యం ధ్యానించుకోవాలా, దేనికి ప్రార్థనకి టైం ఇవ్వాలా, వాక్య ధ్యానానికి టైం ఇవ్వాలా, మనం ఫెలోషిప్కి టైం ఇవ్వాలా, మందిరానికి వెళ్ళాలి టైం ఇవ్వాలా, కానుకలు అన్నీ చేస్తూనే ఉండాలి. కానీ ఏ పని ఆ పని చేసుకుంటూనే ఉండాలి. కాబట్టి 8:24లో నాకు అద్భుతమైన లేఖనం కనపడింది. కానీ 8 అంటే 8 hours నిద్ర, 24 అంటే 24 hours టోటల్. దినానికి 24 గంటలు 8 గంటలు నిద్రకని చెప్పడానికి నాకు ఎంతో సంతోషం అనిపిస్తుంది. కాబట్టి ఏ టైంలో ఆ పని చేయాలంతే. కాబట్టి మనం అనుదినం వాక్యం ధ్యానించుకుందాం, వాక్య బిల్లు మన జీవితాన్ని తెద్దుకుందాం. ఈ దేవుడి మాటలు మనం అన్నింటిలో దీవించుగాక. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.